యాక్చువల్‌గా నా ముందు ఇప్పుడు ఒక నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఒకటి డీజిల్, ఓకే. మహేంద్ర 3ఎక్స్, 5ఎక్స్ వేరియంట్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. కాస్ట్ వచ్చేసి సేమ్ అవుతుంది ఆన్ రోడ్ వచ్చేసి. ఆ! ప్రైస్ సేమ్ పడుతుంది. ఓకే. కాకపోతే ప్యూర్ ప్లస్ ఎస్‌కెళ్ళాలా, 3ఎక్స్‌కెళ్ళాలా క్లారిటీ రావట్లేదు. యాక్చువల్‌గా 2 వెహికల్స్‌కి బుకింగ్ కట్టేశాను నేను. 2 ఏఎంటీ 2 మాన్యువల్ అండి? మాన్యువల్ ట్రాన్సాక్షన్, మాన్యువల్. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఓకే. రెండిటికి బుక్ చేసేసాను వెహికల్స్. ఓకే. కాకపోతే టోటల్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. ఫీచర్స్‌కెళ్ళాలా లేకపోతే డీజిల్ వేరియంట్‌లో మైలేజ్ చూసుకోవాలా అనేది క్లారిటీగా లేదు. 2 డీజిల్ కాదా మీరు పెట్టింది? నెక్సాన్ లేదు, లేదు. ఏఎక్స్5 పెట్రోలు. మహీంద్రాలో పెట్రోల్ పెట్టారు. నెక్సాన్‌లో ఆ! డీజిల్. నెక్సాన్‌లో డీజిల్‌కి ప్రియారిటీ ఇచ్చాను. ఓకే. అంటే కాస్ట్ ఎందుకు వచ్చేసి అలాగా? సేమ్ అవుతుంది. ఎందుకు అలాగ ఇచ్చారు? లైక్ యాక్చువల్‌గా నేను నాకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 5 ఇయర్స్ అబోనే ఉంది. ఓకే. నేను యూజ్ చేసిన కార్స్ మొత్తం డీజిల్ వెహికల్సే. ఇంతవరకు డీజిల్ యూజ్ చేశారు మీరు. ఓకే. డీజిల్ ఎర్టిగా యూజ్ చేశాను. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఏదో యాడ్ బ్లూ అని చెప్పేసి మళ్ళీ ఏదో నెగెటివ్ చేస్తున్నారు డీజిల్ మీద. అవునవును. ఇప్పుడు యాడ్ బ్లూ అనేది వస్తుంది. అవును. హ్మ్. జస్ట్ అలాంటిది ఇది మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదన్నట్టు పెట్రోల్ కూడా చూజ్ చేసుకున్నానండి. ఓకే. మీ యూసేజ్ ఏంటండి? లైక్ ఎన్ని కిలోమీటర్స్? డైలీ 30-40. 30-40 డైలీ తిరుగుతారు. ఓకే. డీసెంట్ యూసేజ్. గవర్నమెంట్ లైక్ గవర్నమెంట్ యూసేజ్ ఎంప్లాయీ. వితిన్ సిటీయా? హైవేనా? లేకపోతే ఎలా ఉంటుంది? హైవే సార్. హైవేస్ ఎక్కువుంటాయి. టోటల్ హైవే. లాంగ్ ఎక్కువుంటదా? ఓకే. 20-30 లాంగ్ విజిట్స్ అంటే ఉంటుంది. డీజిల్ తీసుకున్నా మీకు ప్రాబ్లమ్ ఉండదండి. ఆహ్, కాకపోతే దాంట్లో ఫీచర్స్ సన్‌రూఫ్ అవి రావట్లేదు. అవును. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇంజిన్ కాస్ట్ పెరిగిపోతుంది కదా! అదే. ఆ వేరియేషన్‌లోనే క్లారిటీ అర్థమైపోతుంది రావట్లేదు. మీకు. ఆ! 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 ఇదే సో, క్వెషన్ గ్రూప్‌లో కూడా చాలా సార్లు రైజ్ చేశాను గానీ ఎవరు అంటే మీ కన్ఫర్మ్‌గా రిప్లై యూసేజ్ ఎలా ఇవ్వలేదు. ఉందంటేనండి, మీ యూసేజ్ డీజిల్‌కి, పెట్రోల్‌కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంది. ఆ! 100 యాక్చువల్‌గా అరౌండింగ్‌గా కిలోమీటర్స్. మంత్లీ ఒక 1000 తిరుగుతాం సార్. ఎగ్జాక్ట్‌లీ అయితే 1000. లెస్ థాన్ 200 కిలోమీటర్స్ ఏంటంటేనండి, మీకు డీజిల్ కాదు పెట్రోలే ప్రిఫరబుల్. లెస్ థాన్ 200. ఆ! 1200 దాటితే డీజిల్ ఈజ్ ప్రిఫరబుల్. బేస్డ్ ఆన్ ద కాలిక్యులేషన్ అంటే ఇంజిన్ కాస్ట్ ఎక్కువవుతుంది. కానీ మహీంద్రాలో మీకన్నా అడ్వాంటేజ్ నేను చూసిందేంటంటే మేబీ సమ్ ఆఫ్ ద వేరియంట్స్ పెట్రోల్, డీజిల్‌కి కొంచెం కాస్ట్ దగ్గరుంది. దగ్గర దగ్గరుంది. డీజిల్ 14 లాక్స్ వస్తుంది సార్ ఏఎక్స్5 ఆ! ఆన్ రోడ్. ఓకే. ఇదొచ్చేసి పెట్రోల్ మనకు పెట్రోల్ వచ్చేసి 11.87 వస్తుంది. షోరూమ్ నేను ఇన్సూరెన్స్. ఏదో వేరియంట్ చూసానండి. డిఫరెన్స్ వాస్ లెస్ అని చెప్పి చూసాను. ఐయామ్ నాట్ ష్యూర్. ఒకసారి చెక్ చేయాలి. అంటే నేను చూసింది లేకపోతే ఎవరో అన్నారు నాతో అనడం. ఇది తక్కువే డిఫరెన్స్ వస్తుందని అన్నారు నాతో. ఐ వాస్ బిట్ వాళ్ళు సర్ప్రైజ్డ్. వాళ్ళు చెప్తున్న క్లెయిమ్ వచ్చేసి 15 అంటున్నారు. సిటీ వచ్చేసి సింగిల్ డిజిట్ అంటున్నారు 3ఎక్స్‌ఓని. అవును. సిటీలో 3x కూడా సింగిల్ డిజిట్టే. నెక్సాన్ కూడా పెద్దగేం వచ్చేదిలెండి. కొంచెం 1, 2 కిలోమీటర్లు అటు ఇటు వస్తదంతే. కాకపోతే 3ఎక్స్‌ఓ అయినా కొంచెం బిగ్ ఫీలింగ్ ఉంటది అనే ఫీలింగ్‌లో కొంచెం అవును. 60-70% కొంచెం అక్కడే బాగుంది 3ఎక్స్‌ఓకే ప్రాబ్లమ్ అన్నట్టు కొంచెం. ఎక్కడొస్తదంటేనండి మీకు నెక్సాన్, 3XO రెండిటికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకే. బట్ ఏఎంటీలో ఐయామ్ సీయింగ్ నేను ప్రిఫర్ చేస్తుంది 3XO అంటే ఆటోమేటిక్‌లో. ఆటోమేటిక్ ఆటోమేటిక్‌గా మాన్యువల్. మీరు మాన్యువల్ చూస్తున్నారు. సో, 3XO డిఫరెన్షియేషన్ ఏంటంటే నేను లుక్స్ నెక్సాన్‌కి, 3XOకి ఎళ్ళేవాళ్ళు నేను అబ్జర్వ్ చేసిందేంటంటే చాలామందికి 2 కార్స్ నచ్చినా సరే ఒక్క కార్ ఎక్కువ లుక్స్ వైస్ ఎక్కువ నచ్చుతుంది. ఆ! దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ గోయింగ్. అదర్‌వైజ్ ఆల్‌మోస్ట్ సిమిలారిటీస్ ఉన్నాయి కార్‌లో. ఆ! ఆ! అంటే ఫీచర్స్ కంపేర్ చేసుకున్నా, ఇవన్నీ చూసుకున్నా ఆల్‌మోస్ట్ సిమిలారిటీస్ ఉన్నాయి. సో, ఎక్కువ మంది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ లుక్సే వాళ్ళ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ నాకున్న క్వెషన్ నాకు ఏమైపోయిందంటే మీరు అడుగుతున్న దాంట్లో నెక్సాన్ డీజిల్ ఎందుకు? 3XO పెట్రోల్ ఎందుకు? అది నా క్వెషన్. డీజిల్ అంటే మనం మైలేజ్ గురించి ఆలోచిస్తే నెక్సాన్ కొరకు మైలేజ్ కొరకు నెక్సాన్ బుక్ చేశా. ఆ! ఆడొచ్చేసి అరౌండింగ్ 23.23 ఇచ్చిండు. డీజిల్. కాకపోతే మనకు డీజిల్. మనకు క్లెయిమ్ చేసేది అట్‌లీస్ట్ కంపల్సరీ 20+ క్లెయిమ్ చేస్తదన్నారు. డీజిల్ బానే వస్తుంది. అవును. హ్మ్. నేనేం చేస్తున్నా దాంట్లో వచ్చేసి ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సార్ వైపర్స్, సన్ రూఫ్ ఇవన్నీ మిస్ అయిపోతున్నాం కదా! మనం మనం చేసి ఫీచర్స్ కొరకు ఇక్కడ పోతే 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ కదా! దానికి దీనికి డిఫరెంట్ అనేసి ఓకే. ఇక్కడ డైవర్ట్ ఫీచర్సా? అయిపోతుంది. లేకపోతే ఇంజినా అనేది కన్‌ఫ్యూజన్. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాల్సొస్తుంది. ఓకే. యాహ్!
డెఫినెట్లీ అండి. అంటే డీజిల్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి కొంచెం డీజిల్ ఇంజిన్ తీసుకోవాలని ఉంటది. బట్ అగైన్ ఫీచర్స్ వైస్ కాస్ట్ పెరిగిపోతుంది. ఆ! దీనికి మహేంద్ర 3X వచ్చి ఆ లెవెల్స్ వచ్చేసి నన్ను బాగా ఇంప్రెస్ చేసేస్తున్నాయి 3X. ఓకే. ఓకే. యాహ్! టఫ్ అండి. మీ క్వెషన్ టఫ్ టు ఆన్సర్. ఎందుకంటే ఒక పక్క ఫీచర్సా, ఒక పక్క ఇంజినా అంటే అక్కడ మీరు ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. అదే ఇప్పుడు నెక్సాన్ వదిలేసుకుంటే మైలేజ్ కంప్లీట్‌గా తీసేసేయాలి ఇంక. కానీ డీజిల్ మీకు 3ఎక్స్‌లో ఎంతొస్తుంది డిఫరెన్స్ మైలేజ్? అది అరౌండింగ్ 18. సో, మీకు 3ఎక్స్‌లో ఒకవేళ డీజిల్ తీసుకుంటే మీకేమైనా ప్రైస్ తగ్గుతుందా? డీజిల్ విత్ లేదు. సమ్ ఫీచర్స్? కంపల్సరీ 14 లాక్స్. మరి ప్రైస్ అది కూడా ఎక్కువే పడుతుంది కదా! ఓకే. వేరియేషన్‌గా 3, 4 కిలోమీటర్స్ నేను వదిలేసుకుంటే పెట్రోల్ వేరియంట్‌కెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఆ! ఓకే. హ్మ్. ఈ బట్ రెండిట్లోనే పెట్రోల్‌లో కన్‌ఫ్యూజ్ మైలేజ్ అవ్వకు. ఇంకా డ్రాప్ అవుతుంది కదా! ఎగ్జాక్ట్‌లీ 15 అన్నది క్లైమ్ చేస్తాము. ఖచ్చితంగా 15 క్లైమ్ హైవేలో అయితదంటారు. బానే వస్తుందిలెండి. దట్ ఈస్ ట్రూ. ఓకే. లేదండి మీ యూసేజ్‌కి పెట్రోల్‌కెళ్ళండి. 3ఎక్స్‌లోకెళ్ళిపోండి. ఎందుకంటే మీ యూసేజ్ ఎక్కువ లేదు బేసికల్లీ. అరౌండ్‌గా 1000 అంతే. అలా అంటే ఎక్కువ తిరగను. 1000కి డీజిల్ వేస్ట్ అండి. అది కొంచెం మెయింటెనెన్స్ గూడా ఎక్కువవుతది మీరు అన్నట్టు ఇంజిన్‌కి కొంచెం ఖర్చు పెడుతున్నారు కదా! 1,00,000 ప్లస్ ఖర్చు పెడుతున్నారు. ఓకే. అది ఇంజిన్ వచ్చేసి నెక్సాన్ ఇంజిన్ ఏమో ఎక్కువుంది. ఇది మనకు హ్మ్. 1195 సీసీఎం ఇది. దాంతో పాటు మీకు యాడ్ బ్లూ కూడా ఖర్చవుతది ప్రతి నెల. ఆ! అదేమంటారంటే 1500 సీసీ అబోవ్ ఉంటేనే యాడ్ బ్లూ అంటున్నారు. ఆడ గూడా క్లారిటీ ఇవ్వట్లేదు షోరూమ్. యాడ్ బ్లూ అంటే వాడు ప్రొవిజన్ ఇస్తాడు కదా మీకు. ఆహ్, మనకిది టర్బో ఇంజిన్ 1.5 అన్నప్పుడు ఆటోమేటిక్‌గా యాడ్ బ్లూ యాడ్ చేసుకోవాల్సొస్తది కంపల్సరీ. యాహ్! ఓకేలెండి. ఎనీహౌ అంటే ఇంజిన్ డీజిల్‌కి మెయింటెనెన్స్ ఎలాగో కొంచెం ఎక్కువుంటది ఓవరాల్‌గా చూసుకుంటే. ఆ! నేను అదే ఎక్కడ చూజ్ చేసుకోవాలో ఫుల్ లేదు డైలమాలో ఉండి మీరు 2 వెహికల్‌కి మీ యూసేజ్‌కి పెట్రోలే కరెక్టు. అంటే మీ లోపల ఒక డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ ఉంటే ఆ డీజిల్ వైపు మళ్ళీ లాగుతూ ఉంటది. ఆ! మేము మేజర్‌గా డీజిల్ వెహికలే యూజ్ చేశాను నేను 5 ఇయర్స్ నుంచి. అవునవును. అవును. డీజిల్ వాడినోళ్ళకి పెట్రోల్ కొంచెం ఎక్కదు. అంటే ఎస్పెషల్లీ హైవే డ్రైవింగ్‌లో డీజిల్ చాలా ఫన్‌గా ఉంటది కాబట్టి. ఆ పెట్రోల్‌కి, డీజిల్‌కి కొంచెం మూవ్‌మెంట్ వేరే ఉంటది. అదే ఆబ్వియస్లీ. అంటే మూవింగ్ స్పీడ్‌లో టార్క్ వేరేగా ఉంటది కదా! యాక్చువల్లీ దానిలో. అది. అది కరెక్టేనండి. కానీ బట్ అగైన్ ఇప్పుడున్న ఇట్స్ ఎ బార్గెన్. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటేనేమో పిల్లలున్నారు మాకు గూడా. సన్ రూఫ్ అవి అడిగితే ఇది కొన్నాక సన్ రూఫ్ అని అడిగితే మళ్ళీ వెహికల్ చేంజ్ చేయలేము గదా! కరెక్టే అండి. అంటే ఇక్కడ ఏమవుతదంటే ఐదర్ యూ హావ్ టు పుట్ హైయర్ బడ్జెట్ అండ్ గో ఫర్ ఎవ్రీథింగ్. లేకపోతే లేదులే అంత బడ్జెట్ పెట్టడం ఎందుకు అనుకున్నప్పుడు దెన్ అంటే మీ యూసేజ్‌కి పెట్రోల్ సరిపోతుంది గానీ, ఒకవేళ ఇఫ్ ఇంక్లైన్ టువర్డ్స్ డీజిల్ దెన్ అగైన్ యూ నీడ్ టు స్పెండ్ మోర్. అదే ఇంక లాజిక్. అండ్ అక్కడే డీజిల్ క్లారిటీ వైపయితే నెక్సాన్ ఈస్ ఎ బెటర్ చాయిస్. మహీంద్రాతో పోల్చుకుంటే. ఫీచర్స్ కొంచెం మిస్ అయిపోతుంది. వెహికల్ కూడా చిన్నగా అనిపిస్తుంది బయట గూడా నిక్సాన్. ఏది నెక్సానా? 3ఎక్స్, నెక్సాన్ 2 పక్క పక్కల ఆగితే మనం మెజారిటీ వచ్చేసి 3ఎక్స్‌కెళ్ళిపోతుంది. అంటే అది, అది ఇండివిడ్యువల్ అండి. సబ్జెక్టివ్. కొందరికి నెక్సాన్ నచ్చుతుంది. కొందరికి 3ఎక్స్ నచ్చుతుంది. ఆహ్, వెహికల్ రోడ్ ప్రెజెన్స్ 3ఎక్స్‌ది బానే ఉంది. నాకు పర్సనల్‌గా 2 కూడా ఓకే. ఓకే అనిపిస్తాయి. బట్ అగైన్ ఇట్స్ ఎ ఇండివిడ్యువల్ చాయిస్. ఆహ్, అది నేను చెప్పడం కష్టం. మీకు మీకు ఆ సజెషన్ చేయడానికి అసలు ఏదండి? మీరేమైనా సజెషన్ ఇస్తారని మీకు చెప్తే మీరు నన్ను క్వెషన్‌లు అలా ఏసేస్తున్నారు. కాదండి. ఇప్పుడు లుక్స్ కదా! లుక్స్ అనేది ఇప్పుడు ఆహ్, లుక్స్ నేను చెప్పలేను. ఎందుకంటే లుక్స్ నాకు 3ఎక్సో ఆహ్, నెక్సాన్ నాకెందుకో కొత్తగా వచ్చిన లుక్ బానే ఉంది గానీ, రోడ్ ప్రెజెన్స్ అది 3ఎక్సోకే బెటర్ ఉంది. అది నేను ఒప్పుకుంటాను. అదే. పర్ నాకు కూడా అనిపించింది మీరు చెప్పిన పాయింట్. అండ్ నెక్సాన్ స్టార్టింగ్‌లో వచ్చిన వేరియంట్ అసలు బాగుండేది కాదు. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం రిఫైన్ చేశాడు లుక్స్. స్టార్టింగ్‌లో అస్సలు బాగుండేది కాదు. ఇప్పుడు రిఫైన్ చేశాడు. సో, 3ఎక్స్‌ఓ లుక్స్ వైస్ అయితే మీకు బెటర్ అయ్యింది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను మీకు. ఆహ్, సో, మిగతావంటారా మీకు ఆల్రెడీ చెప్పేసాను. అంటే ఫీచర్స్ వైస్, ప్రైజింగ్ వైస్ మీరు చెప్తున్నది కాలిక్యులేషన్ ఏంటంటే బడ్జెట్ ఇంజిన్ ఆర్ ఫీచర్స్ అనేసరికి మీ యూసేజ్ పరంగా అయితే పెట్రోల్ ప్లస్ ఫీచర్స్. బట్ ఆ! అది మీ బుర్రతో ఆలోచిస్తే పెట్రోల్ ప్లస్ ఫీచర్స్, మీ మనసుతో ఆలోచిస్తే డీజిల్ ప్లస్ ఫీచర్స్ లేకపోతే డీజిల్ ప్లస్ కొన్ని తక్కువ ఫీచర్స్. దట్స్ వాట్ ఈస్ మై ఇప్పుడు సజెషన్. నా ముందు 2 రన్ అయితున్నాయి. డీజిల్‌కి మైలేజ్ చూసుకుంటే నెక్సాన్‌కెళ్ళిపోవాల్సొస్తుంది. లేదు నాకు ఫ్యూచర్సే మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ ఫీచర్సే నాకు కావాలనుకుంటే ఎక్స్5కెళ్ళిపోవాల్సొస్తుంది. పెట్రోల్ చూసుకోవాల్సొస్తుంది. అంతేనండి బార్గెన్ అది.